రైటికా బెట్టింగ్ యాప్ కేసుకి సంబంధించి మరి కాసేపట్లో సిట్ విచారణకు దగ్గుపాటి రాణా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, హాజరయ్యారు. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. అయితే మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపైన ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులు గతంలో నమోదయ్యాయి. ఆ కేసులన్నింటినీ కూడా సిఐడికి ప్రభుత్వం బదలాయించింది. సెట్ కూడా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అంటే సినీ సెలబ్రిటీల మూలంగా చాలామంది యువత బెట్టింగ్ యాప్లకు అంటే ఆ ప్రమోషన్లు చేశారు కాబట్టి చాలామంది యువత దానికి అడిక్ట్ అయ్యారనేటువంటి వాదన కూడా ఉంది. అంటే బెట్టింగ్ యాప్ల బారిన పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చనిపోతుండడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది అటు పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, సాధారణ యువకులు కావచ్చు, చాలామంది చనిపోతున్నారు. ఆ తర్వాత వేల కోట్ల రూపాయలు కూడా దారి మల్లుతున్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై కొంత సీరియస్గా తీసుకున్నారు. ఇటు ఈడీ కూడా ఆల్రెడీ విచారణ చేసింది. ఈడీ కూడా గతంలోనే దగ్గుపాటి రాణాతో పాటు ప్రకాష్ రాజ్, ఆ తర్వాత మంచు లక్ష్మి లాంటి అందరినీ కూడా విచారించింది. ఇప్పుడు సిఐడి తాజాగా తన విచారణను కొనసాగిస్తున్న క్రమంలో ప్రకాష్ రాజ్ను మొన్నే విచారణ కొనసాగించింది. ప్రకాష్ రాజ్ కూడా విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈరోజు దగ్గుపాటి రాణా విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా అంటే ఆ ప్రమోషన్స్కు పాల్పడడానికి కారణాలు, ఆ తర్వాత వీరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వారి నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ప్రకాష్ రాజ్ విచారణ సందర్భంగా మాట్లాడిన మాటలు మనం చూసాం. అప్పటికి ఇంకా అది బెట్టింగ్ యాప్ అనే విషయం మాకు తెలియదు. మామూలు యాప్ అనే విషయంలోనే మేము ప్రమోషన్ చేసాం. అలాంటి అసలు కనీసం డబ్బులు కూడా వాళ్ళకి తీసుకోలేదు. ఏదైనా తప్పే కాబట్టి యువత ఎవరు కూడా బెట్టింగ్ యాప్లకు లోను కావద్దంటే వాటిని ఆ ప్రమోషన్ జోలిలో పడి వాటికి బానిసలు కావద్దంటూ కూడా ఆయన సూచనలు చేశారు. దానిలో భాగంగానే ప్రస్తుతం అయితే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కొంత సీరియస్గానే ముందుకెళ్తున్న ప్రభుత్వం సిఐడి ద్వారా విచారణ చేస్తుంది. కాబట్టి సిఐడి కూడా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. దీని వెనుక ఇంకెవరెవరు ఉన్నారు, అసలు దీనికి ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇలాంటివన్నీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఈడీ ఇంతకుముందే గతంలోనే మొత్తం ఆర్థిక లావాదేవీల వ్యవహారాలను రాబట్టింది. కాబట్టి ఇప్పుడు సిఐడి మాత్రం అంటే మొత్తం కట్టడి చేయడం కోసం, బెట్టింగ్ యాప్స్ కట్టడి చేయాలంటే ఏం చేయాలి, భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ప్రమోషన్ చేయకుండా ఉండడం కోసం కావచ్చు, నిషేధం కొనసాగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి సీరియస్గా వెళ్ళి జనాలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఆ కేసులు నమోదు చేసి ఆ తర్వాత తదుపరి చర్యలకు కూడా అంటే లీగల్గా కూడా వారిపై చర్యలు చేపట్టే అవకాశం లేకపోలేదు. మరి ఇప్పుడు కలిగితే సినిమా యాక్టర్స్ ఎవరైతే హాజరవుతున్నారో వారు తమకు పెద్దగా సంబంధం లేదు, మేము బెట్టింగ్కి సంబంధించిన యాప్లకైతే ప్రమోషన్ చేయాలని చెప్తూ వచ్చారు. పూర్తిగా వారి బ్యాంకు సంబంధించినటువంటి వివరాలతో మొత్తం అకౌంట్కి సంబంధించిన వివరాలతో హాజరు కావాలంటే కూడా ఆల్రెడీ నోటీసుల్లో ముందుగానే చెప్పారు. కాబట్టి ఆ వివరాలతో ఇప్పుడు రాణా కూడా ఆల్రెడీ చేరుకుని తను బెట్టింగ్ యాప్కి ఎట్లా ప్రమోషన్ ఇచ్చారు ఏంటి ఆ వివరాలు పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంతసేపు విచారణ కొనసాగుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. దీపిక. రైట్ రమణ, థ్యాంక్ యూ.